ఎంజీఎన్ఆర్ఈజీసీ కింద 13,376 గోకులాల్ని నిర్మించాం. 1,2077 ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు మేకలు కోళ్లు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా పశుగ్రాసాల లభ్యతను పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి టీఎంఆర్ పశుదానా పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే ఏపీఎల్ అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1,112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 85 లక్షల లీటర్లు యూహెచ్టీ పాల సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో పాల శీతల సౌకర్యాల కోసం ఏపీడీడీసీఎఫ్ఎల్ 202.62 కోట్లతో ఎన్పీడీడీ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. మత్స్యశాఖ అధ్యక్ష స్వర్ణాంధ్ర 2047లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు రొయ్యల ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ 28% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర జీవీఏకి 7.6%, వ్యవసాయ జీవీఏకి 22.23% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువలో 19,420 కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం. మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి జీఓఎంఎస్ నెంబర్ 2017ను రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా భద్రత 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1,245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాటు సరస్సులోని 20,000 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదొరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం 97.09 కోట్లతో పనులు చేపడుతున్నాం. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.